హ్యాపీ బర్త్డే టు మీ హిహి. ఈ బుడిబుడి అడుగుల బుజ్జాయి జన్మదిన సంబరాలు జరపడానికి ఫ్రెండ్స్ అంతా వచ్చారు. ఈ ఇయర్ నా బర్త్డేకి 3 అద్భుతాలు జరిగాయి అబ్బా. ఫస్ట్ అద్భుతం ఏంటంటే నేను వేసుకున్న డ్రెస్ చూసారు. ఇది నేను 6 months బ్యాక్ ఇండియాలో కొని తెచ్చుకున్నా. అప్పుడు నాకు కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడేమో లూజ్ అయింది. రెండోది వచ్చేసి కేక్ మీద రాసిన రాతలు. ఇవన్నీ చూసి ఒక సెకండ్ కేక్ నా కోసమైనా ఇంకెవరి కోసమో తెచ్చారా అని చెప్పి నేను డౌట్ కూడా పడ్డా. మూడో అద్భుతం ఏంటంటే ఈ కేక్. కొన్ని మంత్స్ బ్యాక్ ఒక ఈవెంట్ లో నన్ను ఒక అమ్మాయి కలిసింది. తను మన ఇన్స్టా ఫాలోవర్ అంట. మా ఊర్లోనే ఉంటది. సో తను కేక్స్ చేస్తాను, నీ బర్త్డేకి నేను కేక్ చేసి పంపిస్తాను అనింది. ఊరికే ఏదో కలిసినప్పుడు అంటారు కదా, అలానే అనింది అనుకున్నా. కానీ తను నిజంగానే మా హస్బెండ్ తో కోఆర్డినేట్ చేసి నాకు ఏ ఫ్లేవర్ ఇష్టము అన్ని కనుక్కొని ఎగ్జాక్ట్ గా నా బర్త్డే రోజు ఈ కేక్ తను మన కోసం చేసి పంపించింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కేక్. చాలా డెలీషియస్ అండ్ జ్యూసీ ఉండే. తను నేను వెజిటేరియన్ అని చెప్పి కస్టమైజ్ చేసి ఎగ్లెస్ కేక్ అండ్ ఆల్సో విత్ ఇండియన్ ఫ్లేవర్. ఇది రస్మలై కేక్. దూపల చిన్న రస్మలైస్ కూడా ఉన్నాయి. సో అట్లా నాకు ఇష్టమైన ఇండియన్ ఫ్లేవర్స్ తోటి కేక్ చేసి పంపించింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక స్ట్రేంజర్ మనల్ని సర్ప్రైజ్ చేయడము నాకు అది చాలా ఏమంటారు, ఐ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ ఆ కేక్ జ్యూస్ కూడా నేను చాలా సర్ప్రైజ్ అయ్యా. ఎందుకురా ఇంత పెద్ద కేక్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో స్పెషల్. తను ఇంకా తను చేసే వేరే కేక్స్ ఫొటోస్ కూడా పంపించింది. అసలు ఒక్కొక్క ఫోటో భలే ఉండింది. తను మనకు కావాల్సిన కస్టమైజేషన్స్, థీమ్స్ అండ్ ఫ్లేవర్స్ తోటి తను కేక్స్, మ్యాక్రాన్స్ ఇంకా ఏ బేకరీ ఐటమ్స్ అన్నా బేక్ చేస్తుందంట. కొన్ని జ్యూస్ అయితే నాకు అన్రియలిస్టిక్ అనిపించాయి. సో ఎవరైనా పోర్ట్లాండ్ ఆర్ చుట్టుపక్కల ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కేక్ కావాలి అంటే ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు హర్. నేను తన ఇన్స్టా ఐడిని కింద ట్యాగ్ చేస్తాను. అండ్ నా బర్త్డే కి విష్ చేసి స్పెషల్ ఫీల్ చెప్పించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.